ఇది ఆకలైతుంది. కర్మ, అన్న ఉండాల్సిందే. చీదీనమ్మ యాదవ జీవితం. అబ్బా ఆకలైతుంది, ఎవరికైనా ఫోన్ చేద్దాం. రంగురాళ్లు ధరించండి, మీ అదృష్టాన్ని మార్చేసుకోండి. సాయిగడికైనా ఫోన్ చేద్దాం. ఎక్కడున్నావురా? నిన్నటి నుంచి అన్నం తినలేదురా, చాలా ఆకలిస్తుందిరా, కొంచెం వచ్చి బిర్యానీ తీసుకురారా. నువ్వు బ్రేకప్ అయిన పోరిని నాకు సెట్ చేస్తే నీకు బిర్యానీ తినిపిస్తా. అది పిచ్చిదిరా నాయనా, నీకు దండం. బిర్యానీ కోసం నన్ను బ్రోకనే చేస్తుండు. హలో వంశీ, ఎక్కడున్నావురా? అరే విజయ్, ఒక 20 మందిని తీసుకుని మా కాలేజీకి రారా, ఇక్కడ కూడా నన్ను చంపేస్తా అంటున్నాడు. చచ్చిపోరా అయితే. ఎవరు ఫోన్ చేసినా నన్ను భయపడుతున్నారేంట్రా బాబు. వెంకటగడికి ఫోన్ చేద్దాం, ఎదోల కన్నా 100% ఆడే బెటర్. అరే నువ్వు నిజంగా దేవునివిరా, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నీ దేవుడు నీకు దర్శనం ఇవ్వడానికి 2 బీర్లు తీసుకొని వస్తున్నాడు. అలాగే వస్తూ వస్తూ బిర్యానీ కూడా తీసుకురారా ప్లీజ్. తగాస్తు. యాహూ, బిర్యానీ 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 బిర్యానీ. హ్యాపీ బర్త్డే టు యూ మామా. బర్త్డే ఉందిరా బాబు, నా బిర్యానీ ఆడరా. ఇవ్వాలనే స్పోక్ ఇంగ్లీష్కి వెళ్ళి 4 ముక్కలు నేర్చుకొని వచ్చాడు. అయినా బిర్యానీ ఏముంది మామా, ఎప్పుడైనా తినొచ్చు. ముందు బీర్ తాగుదాం, తర్వాత బిర్యానీ. మరి బీర్ ఎక్కడరా? ఎవరైనా వెళ్ళి తీసుకురావాల్సిందే. ఎవడన్నా అంటే అక్కనే కదరా, వెళ్ళి తీసుకురారా. మీకోసం కాకపోయినా బిర్యానీ కోసమని వెళ్తారా? పైసలి. సరే తెస్తా. ₹20 చేంజ్ మిగిలింది అనుకుంటా, ఇవ్వలేదు. ఉండనీరా, ఏదైనా కొనుక్కుంటా. కొద్దిసేపట్లో బిర్యానీ వస్తుంది, అప్పుడే కక్కుతారా? తొందరగా తాగండిరా, ఆకలి వేస్తుంది. బిర్యానీ తినడానికి వెళ్దాం.
అరే మామ ఈరోజు జాబ్కి పోలేదారా? ఇంకేం చెప్పరా బాబు, ఇవాళతో ఊస్ట్ అయిపోయింది. ఏమైందిరా? చెప్పాలంటే సిగ్గేస్తుందిరా, కానీ సిగ్గు లేకుండా చెప్తాను నేనండి. ఎయిర్ కండిషన్ ఫిట్ చేయమని ఒక ఆర్డర్ వచ్చింది. నేను మా సారు వెళ్ళాం. మా సారు ఫస్ట్ టైం నన్ను ఫిట్ చేయమన్నాడు. దొరికిందిలే ఛాన్స్ అనుకొని ఫిట్ చేస్తుంటే చేయి జారి ఎయిర్ కండిషన్ కింద పడింది. గ్రౌండ్ ఫ్లోర్లో పడి బ్లాస్ట్ అయిపోయింది. నీ బ్రతుకు బస్ స్టాండ్ అయింది. అన్నట్టు ఏ ఫ్లోర్ నుంచి పడిందిరా? 6th ఫ్లోర్ మామా. అయినా ట్రైనింగ్లో ఇవన్నీ కామనే కదరా. అంతకన్నా పెద్ద ఇద్దరు అంటే కింద BMW కార్ ఉందిరా. అంతే, నా మైండ్ బ్లాంక్. అక్కడ నుంచి జంపు. మరే మీ సార్ పరిస్థితి? అంతే, ఆ కార్ వనరు మా సార్తో ఫుట్బాల్ ఆడుతున్నారా. ఈ అడ్రస్ మీ సార్ తెలుసారా? తెలియదు కాబట్టే కదరా గూట్లే నువ్వు ఇంత సుఖంగా బీరు తాగలుగుతున్నావు. మామ నీ స్టోరీ అయిపోయింది, నా బీర్ అయిపోయింది. నీ స్టోరీకి ఈ బీర్ సరిపోదు, ఇంకా కావాలి. ఇది టూ మచ్రా. ఆకలి అవుతుందిరా, బిర్యానీ తిందాం. ఏం అనుకోకురా, 2 బీర్లు తీసుకురారా. మత్త ఎక్కట్లేదురా. హా, సరే ఇదే లాస్ట్. ఇదేంట్రా ఎక్స్ట్రా ఫిట్టింగ్? మీకోసమేనా, స్టఫ్ లేదు కదా. అయితే ఓకే. ఏమరా, ఇది ఇల్లు అనుకుంటున్నా బార్ అనుకుంటున్నా? 4 నెలల నుంచి ఇంటికి రా కట్టట్లేదు. ఏమనుకుంటున్నావు బే? రేపు పొద్దున్నే ఇల్లు ఖాళీ చేసేయాలి. ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేసాను, అర్థమైందా? రేపు గనక నా పైసలు ఇవ్వకపోతే నీ కిడ్నీ అమ్మేస్తా బిడ్డ, జాగ్రత్త. ఏంట్రా బాబు ఇది? లైట్ తీసుకోవా. దేనికి సరిపోతుందిరా? వీడికి ఎందుకు ఇస్తావురా? కొద్దిసేపు అయితే బిర్యానీ వస్తుంది కదరా. తొందరగా తాగండిరా, బిర్యానీ తినడానికి పోదాం. అరే విజయ్, ఇప్పుడు నువ్వు స్టెప్ వేసి నన్ను ఎంటర్టైన్ చేయాల్సిందే, లేకుంటే నీ బిర్యానీ క్యాన్సిల్. రే కాలు మొక్తా, వదిలేండిరా బాబు. అయితే నీ బిర్యానీ క్యాన్సల్. సరే, ఏ స్టెప్ అయినరా? నాకైతే ఏ స్టెప్ రాదు. బిర్యానీ బిర్యానీ దమ్ బిర్యానీ, 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 బిర్యానీ బిర్యానీ దమ్. ఇదేం పాటరా నాయన? నేను వేరే పాట పెడుతున్నా, ఆగు. లేపురాన్ని. రే లేరా లేరా, లేరా లేరా లేరా. వీడు లేవట్లేదు.
ఇప్పుడు చూడు ఎలా లేస్తాడు. బిర్యానీ బిర్యానీ దమ్ బిర్యానీ బిర్యానీ బిర్యానీ. పదండ్రా తొందరగా వెళ్దాం, వెళ్ళి బిర్యానీ తినాలి. రేయ్ నువ్వు వద్దురా, నువ్వు ఇక్కడ సమస్యలు పడిపోయేలా ఉన్నావు. మేము వెళ్ళి తీసుకొస్తాం. ఫ్రెండ్స్ అంటే మీర్రా, నా గురించి ఎంత కేరింగ్ తీసుకుంటున్నారా మీరు. సరే నువ్వు ఇంట్లోనే ఉండు, మేము అలా వెళ్ళి ఇలా వచ్చేసాం. థ్యాంక్స్ దేవుడా, ఇలాంటి ఫ్రెండ్స్ నాకు ఇచ్చావు. థ్యాంక్ యూ. హలో అరే వెంకట్, సీనుగడు బాబాయ్ దుబాయ్ నుంచి వచ్చిండు, 2 స్కాచ్ బాటిల్ తీసుకొచ్చిండు. అది ఎలా ఓపెన్ చేయాలో తెలియట్లేదురా. ఏయ్ అంత ఓపెన్ చేయకూడదురా, దానికి సపరేట్ ఓపెనర్ ఉంటుంది. 2 నిమిషాల్లో వస్తున్నా, పెట్టేయరా. అరే చెప్పడం మర్చిపోయాను రా, వచ్చేటప్పుడు నాకు 2 బిర్యానీలు తీసురా, నాకు ఒక్కటి సరిపోదురా. అరే మా డాడీ ఫోన్ చేసిండ్రా, సీరియస్ అవుతుండు, ఇంటికి రమ్మని. అయితే ఇప్పుడు ఏమంటావురా? అరే ఇప్పుడు బిర్యానీ క్యాన్సల్ రా, కానీ నేను నీకు మాటిస్తున్నా. సునీల్ గారు మీరు రేపు నువ్వు లేవక ముందే స్పెషల్ ఇడ్లీతో నీ ముందుంటారా. ఇప్పుడు బిర్యానీ సినిమా చూపించినావు, రేపు ఇడ్లీ సినిమా చూపిస్తావా? కాచ్ బాటిల్ టైం అవుతుంది, నాడు బ్యా.